ఇక చివరిగా చెప్పండి, ఏ ఎజెండాతోటి వెళ్ళబోతున్నారు? కేసీఆర్ చెప్తా ఉన్నారు, రైతులు మిగతా ఇష్యూస్ మీదనే మేము వెళ్తున్నామని అన్నారు. కానీ ఇక మిగతా పార్టీలు ఏంటంటే వాళ్ళు జాతీయ ఎజెండా ముందు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మేము గెలిస్తే తెలంగాణకి ఇది చేస్తామని అంటున్నారు. మీరు ఏ ఎజెండాతోటి వెళ్ళబోతున్నారు? ప్రజలకు ఇవాళ ఒక విషయం అండి, బీజేపీ గురించి ఆలోచిద్దాం. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒకసారి కాదు పలు సందర్భాలలో అసలు తెలంగాణ ఏర్పాటే తప్పన్నట్టుగా చాలాసార్లు మాట్లాడినారు. అంటే తెలంగాణ పట్ల ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఒక వ్యతిరేక భావాన్ని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వాళ్ళు చూపెట్టినారు. ఒకటి. రెండు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పోలవరానికి మీరు నేషనల్ స్టేటస్ ఇస్తారు, తెలంగాణ ఏం పాపం చేసిందండి? 10 సంవత్సరాల్లో బీజేపీ ఎందుకు అటు పాలమూరు రంగారెడ్డికో లేకపోతే కాళేశ్వరంకో జాతీయ హోదా ఎందుకు ఇవ్వాలా? ఓకే, ప్రశ్న. మూడవది, నిధుల కేటాయింపులో పూర్తి స్థాయి అన్యాయానికి గురి చేసినారు. నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన తర్వాత కూడా నిధులు కేటాయించకుండా మెడకాయ బిస్కి ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంకా బీజేపీకి ఏ నైతికతతోటి ఓట్లు అడగాల? ఒకటి, జై శ్రీరామ్ అని చెప్పని. మేము జై లక్ష్మీనరసింహస్వామి అంటాం కదా, మేము కూడా కట్టినాం కదా గుడి, పెద్ద గుడి కట్టింది కదా కేసీఆర్ గారు. ఓకే, అద్భుతమైనటువంటి ఒక వరల్డ్ క్లాస్ టెంపుల్ కట్టినరు. దాన్ని ఎప్పుడు రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రజలకు రోటీ కపడా మకాన్ కావాలా? అవి ఇస్తున్నటువంటి రాముడితో పాటు రోటీ కపడా మకాన్ కావాలా? ఇవాళ రాముడు లాంటి లక్ష్మీనరసింహస్వామిని ఇచ్చినాడు, రోటీ కపడా మకాన్ ఇచ్చినట్టు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీని తప్పనిసరిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ దురదృష్టం ఇవాళ ఒక నీతిబాహ్యమైనటువంటి ఒక వ్యక్తి చేతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. వాళ్ళకు పరిపాలన ఎట్లా చేయాలో తెలుస్తలేదు. లిట్మస్ టెస్ట్ అంటాం మనం. అన్నం అంతా పిసుకం, అన్నం ఉడికిందని ఒక మెతుకు 2 మెతుకులు తీసుకొని ఇట్లా పిసుకుతాం మనం. ఈ 5 నెలల పాలన, ఈ 5 నెలల పాలనే కాంగ్రెస్ యొక్క నిబద్ధతకు, సమర్థతకు కొలమానం అవుతుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఫస్ట్ డే నేను గవర్నమెంట్లోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 5 నెలలు అవుతా ఉంది, దాని ఊసు లేదు. August 15th అని చెప్పని ఒక డెడ్ లైన్ పెట్టే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా ఇవాళ మీరు నిరుద్యోగ భృతి అన్నారు, అది అమలు చేయలేదు. మహిళలకు 2500 రూపాయలు అన్నారు, అది అమలు చేయలేదు. 500 రూపాయల సిలిండరు సబ్సిడీ అమలు చేసినా అని చెప్తున్నాడు. మీకు ఎవరికన్నా 500 రూపాయల సబ్సిడీ వచ్చినా చెప్పండి. ఓకే, ఎవరికన్నా బ్యాంక్లో వాళ్ళ ప్రభుత్వం మనమేం ఫుల్ పైసలు కట్టి తెచ్చుకున్నాము, తర్వాత సబ్సిడీ బ్యాంక్లోకి వస్తుంది అన్నాడు. ఇంతవరకు ఎవరికన్నా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సబ్సిడీ వచ్చిందో చెప్పండి నాకు. ఓకే, చాలా, ఇట్స్ నాట్. సో ఆయన ఉట్టిగా అబద్ధాలు ఆడి మసిబూసి మారడికాయలు చేసి నిన్నటి దాకా కరెంటు పోలే, ఇప్పుడు ఎందుకు కరెంటు పోతా ఉంది? ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు కావచ్చు. తర్వాత నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు, తెలంగాణ హ్యాస్ బికమ్ ఏటీఎం టు ఏఐసిసి అని చెప్పని. మరి తెలంగాణ ప్రజల రక్త మాంసం, తెలంగాణ ప్రజల యొక్క సంపద ఢిల్లీకి ఎందుకు ఏటీఎంగా మారాలా? ఢిల్లీకి ఎందుకు సంపద పోవాలా? ఇది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కదా. కాబట్టి కాంగ్రెస్ ఈ రకంగా ప్రజలను వంచనకు గురి చేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో. బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఎట్లా మోసం చేసిందో చూసినాం. కాబట్టి 10 ఏళ్లుగా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సాధించినట్టు ఒక అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ప్రగతిని కాపాడుకోవాలి. ఈ ఆషామాషిగా వరి ప్రొడక్షన్ పెరగల, ఆషామాషిగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగల, ఆషామాషిగా బడ్జెట్ పెరగలే, ఆషామాషిగా మన గచ్చిబౌలి ఏరియా పోతే డల్లాస్, న్యూయార్క్ పోయినట్టుగా ఆషామాషిగా కనబడలే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్వెట్ గాన్ బిహైండ్ ఇట్, స్ట్రాటజీ గాన్ బిహైండ్ ఇట్, ఎఫర్ట్ గాన్ బిహైండ్ ఇట్. వాటిని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే బాధ్యత, అది కేసీఆర్ గారిదే బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను భుజాల మీద వేసుకొని ప్రజలకు చైతన్యం చేస్తూ గతంలో జరిగిన అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం కావచ్చు, ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా చేస్తున్నటువంటి ఒక మోసాన్ని తప్పనిసరిగా ఎండగడతాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు, రైతుల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తాడు, యువకుల పక్షాన పోరాటం చేస్తాడు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ఒక పోరాటం ఇది. ఇన్ ద ప్రాసెస్ పార్లమెంట్ ఎలక్షన్స్.